డియర్ ఫ్యామ్, దిస్ ఇస్ లక్కీ అండ్ యు ఆర్ వాచింగ్ మీ ఆన్ క్లాసిక్ షూటర్ ఛానల్. సో గైస్, ఇదేమి ఫోటోగ్రఫీ రిలేటెడ్ వీడియో కాదు. కాకపోతే నేను రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో స్క్రోల్ చేస్తున్నప్పుడు నాకు ఒక ఫన్నీ వీడియో కనిపించిందనమాట. సో, ఆ వీడియోని బేస్ చేసుకొని నేను మీతో ఒక 2 థింగ్స్‌ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో, ఫస్ట్ వన్ వచ్చేసి, యూజువల్‌గా ఫోన్ యూజ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ అనేది బాగా హీట్ అవుతా ఉంటుంది. సో, అలా హీట్ అయినప్పుడు కొన్ని కొన్ని సార్లు మన ఫోన్ అనేది ఆగిపోవడం, లేకపోతే హ్యాంగ్ అవ్వడం, లేకపోతే స్లోగా పనిచేయడం, ఇలాంటివన్నీ కూడా మనం ఫేస్ చేస్తూ ఉంటాం. సో, ఇందులో ఫన్నీ ఏముంది అనంటే, నేను చూసిన వీడియోలో ఒక లేడీ ఏం చేసిందనంటే, తన ఫోన్ బాగా హీట్ అవ్వడం వల్ల ఆవిడ ఆ ఫోన్‌ని ఆహ్, తన డ్రెసెస్ ఐరన్ చేయడానికి ఐరన్ బాక్స్ లాగా యూజ్ చేశారు. అలాగే ఇంకొక వీడియోలో ఒకళ్ళు ఆహ్, ఎగ్‌ని తీసుకొని ఈ ఐఫోన్స్ మీద ఆమ్లెట్ వేయడం, ఇలా కొన్ని మాకరీ వీడియోస్ అనేది చూశాను నేను. అండ్ అప్పటికి కూడా ఆ ఫోన్ కూల్ అవ్వకపోవడంతో ఆవిడేం చేసిందనంటే, ఆ ఫోన్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో పెట్టారనమాట, డీప్ ఫ్రిడ్జ్‌లో. సో, ఎప్పుడైనా సరే మీ ఫోన్ బాగా హీట్ అయినప్పుడు ఎప్పుడు కూడా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో గానీ, డీప్ ఫ్రిడ్జ్‌లో గానీ పెట్టకండి. ఒకవేళ మీరు కానీ అలా ఫోన్‌ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో గానీ, డీప్ ఫ్రిడ్జ్‌లో గానీ పెడితే ఖచ్చితంగా ఫోన్ అనేది పాడవుతుంది. సో, ఈ ప్రాబ్లమ్ నుంచి మనం బయటపడాలనంటే వెరీ సింపుల్. మీ ఫోన్‌ని కాసేపు ఏం చేస్తారనంటే, ఆహ్, ఒకవేళ బ్యాక్ కేస్ ఉండుంటే ఆ కేస్‌ని రిమూవ్ చేసేసి ఫ్యాన్ కింద అలా వదిలేయండి. కాసేపు వదిలేస్తే దానంతట అదే కూల్ అయ్యి మళ్ళీ నార్మల్ రూమ్ టెంపరేచర్‌కి వచ్చేస్తుంది. సో, ఫాస్ట్‌గా కూల్ అవ్వాలని చెప్పేసి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో మాత్రం పెట్టకండి. అలా చేయడం వల్ల ఏమవుతదంటే, మన ఫోన్‌లో ఉండే ఇంటర్నల్ కాంపోనెంట్స్ అనేవి అన్నీ డ్యామేజ్ అవుతాయి. సో, అలా అయినప్పుడు మళ్ళీ మనం రిపేర్ కాస్ట్ అని చెప్పేసి ఇంకా ఎక్స్‌ట్రాగా మనం ఎక్స్‌పెండిచర్ చేయాల్సొస్తుంది. అండ్ ఆల్సో అది ఎంతవరకు డ్యామేజ్ చేస్తుందనేది మనం కూడా చెప్పలేం. సో, ఎప్పుడు కూడా ఇలాంటి పనులు చేయకండి. సో, అలా ఫ్యాన్ కింద పెట్టడంతో పాటు ఒకవేళ బ్యాక్‌గ్రౌండ్ రిఫ్రెష్ యాప్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా క్లోజ్ చేసేయండి. చాలా క్విక్‌గా మన ఫోన్ అనేది కూల్ అవుతుంది. సో, సెకండ్ థింగ్ వచ్చేసి, మోస్ట్‌లీ ఐఫోన్ యూజర్స్‌కి రిలేట్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడైనా సరే ఐఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు 80% వరకు చాలా ఫాస్ట్‌గా ఛార్జ్ అవుతుంది. సో, పోస్ట్ 80% వచ్చేసి మనకి నియర్లీ 1 అవర్ ప్లస్ టైం తీసుకుంటుంది. సో, 80% వరకు ఫాస్ట్‌గా ఛార్జ్ అయ్యి 80-100% చాలా స్లోగా ఛార్జ్ అవుతుంది. సో, ఒకవేళ మీరు 80% నుంచి 100% ఫాస్ట్‌గా ఛార్జ్ చేయాలనుకుంటే నేనొక సింపుల్ టెక్నిక్ చెప్తా. దీన్ని ఫాలో చేయండి. సో, టిప్ వచ్చేసి, మీరెప్పుడైతే ఛార్జింగ్ పెడతారో ఛార్జింగ్ పెట్టినప్పుడే ఏరోప్లేన్ మోడ్‌లో పెట్టేసి ఛార్జింగ్ పెట్టండి. ఈ 2 టెక్నిక్స్ కూడా నేను పర్సనల్‌గా ఫాలో చేస్తాను కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం, అలాగే ఫోటోగ్రఫీ కాంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.